బయటికి తీయమని అడుగుతున్నాం అధ్యక్ష. మేము మీ ద్వారా ఎంత భయంకరమైన నిజాలు ఉన్నాయంటే కన్స్యూమర్ నేమ్ అధ్యక్ష కబ్జాలు పెట్టే మీ దగ్గర నేను తీయమనేది ఎక్కడి నుంచో కాదు. మేమేమో అడిగేది ఒకటి అధ్యక్ష, కన్స్యూమర్ నేమ్ బీఆర్ఎస్, ఫాదర్ నేమ్ టీఆర్ఎస్. ఇదేంది అధ్యక్ష? ఇన్ని పెట్టినాయి ఎంక్వైరీ చేసి తీయమంటే ఎందుకు తీయలేకపోతాన్రు? ఎందుకు 0 ఓవర్ అని అడుగుతున్నాం? 0 ఓవర్లు అన్నిటికీ అడగవచ్చు, ఆ మాత్రం తెలియకపోతే ఎట్లా అధ్యక్ష? మేము అడిగేది ఒకటి అధ్యక్ష, ఈ కబ్జాలు పెట్టిన వాటిని బయటికి తీయమంటున్నాం. మూడోది అధ్యక్ష మాకు అందుకే అధ్యక్ష కన్క్లూడ్ చేస్తారు 2 నిమిషాలు అధ్యక్ష. మాకు అందుకే 125 ఏళ్ల చరిత్ర ఉన్నది కాంగ్రెస్ పార్టీకి. ఇన్నేళ్ళు ఏం చేసిండు అంటున్నారు. మాకు పేపర్ లేదు, ఛానల్ లేదు. మేము ఇట్లా కబ్జాలు పెడితే మేము పేపర్లు ఛానళ్ళు పెట్టుకుంటాం అధ్యక్ష. మా కర్మాది, మేము ఆ పనులు చేయలే. ఇంకోటి అధ్యక్ష, అందుకే అధ్యక్ష నిన్న మొన్న వచ్చిన పార్టీలకు కూడా ఇవన్నీ ఉన్నాయి, పేపర్లు ఛానళ్ళు. మాకు లేదు అంటే మా దౌర్భాగ్యం అది. మేము ఇంకొకటి అడుగుతాను అధ్యక్ష, ఈ బెట్టింగ్స్ యాప్స్ కానివ్వండి, వరంగల్ చిట్ ఫండ్స్ కానివ్వండి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చిట్ ఫండ్స్ కానివ్వండి, గత ప్రభుత్వంలో వెలిసినటువంటి దుకాణాలు కానివ్వండి, వాటిని రూపుమాపటానికి చర్యలు తీసుకుంటున్నారు. కానీ ఇంకా డెప్త్గా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. ఎన్నో కుటుంబాలు ఎన్నో ఆత్మహత్యలు చేసుకుంటాను అధ్యక్ష. వాటి మీద వీళ్ళందరూ మళ్ళీ వీళ్ళే మాట్లాడతారు, వీళ్ళే చేస్తారు. బొంగులే పెద్దగా ఉన్నాయి అంటాడు, జాగలు పెద్దగా ఉన్నాయి. ఆయనకే ఉన్నాయాడా? మాకెక్కడనే అధ్యక్ష? బొంగులున్నోళ్ళు జాగలున్నోళ్ళే మాకు ఏడబెట్టుకోవాలంటే మేము ఏడబెట్టుకోవాలి అధ్యక్ష? ఇవన్నీ చేసిన పాపాలను మేము అడుగుతున్నాం అధ్యక్ష. మేము ఎక్కడనో వాళ్ళని వీళ్ళని అభియోగించాలనో లేకపోతే ఒకరి మీద వ్యక్తిగతంగా మాట్లాడాలని కాదు అధ్యక్ష. ఇవి మాకు వాస్తవాలు జరిగిన వాటిని మాట్లాడనీయకుండా లొల్ల మాట్లాడుతున్నారు. అదే మేము మాట్లాడినప్పుడు కామ్గా కూర్చోలే, వాళ్ళు మాట్లాడినప్పుడు ఈయన ఓపికే లేదు. మీకేదో ఉంటే ఒక్కటి అధ్యక్ష, ఇప్పుడు నేను చెప్పింది అట్లే. నేను రేపు మీకు పొద్దుగాల ఇన్ఫర్మేషన్ యాక్ట్ వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు పట్టుకొచ్చినాయి మీ ముందాడ పెడతా. ఒకవేళ ఈ కబ్జాలు జరగలేదు అంటే ముక్కు నెలకు రాసి రేపు పొద్దుగాల రాజీనామా చేసిపోతా అధ్యక్ష. వాళ్ళు దానికి కట్టుబడి ఉంటారు, అడగండి. దానికి జవాబు దొరకదు. నేను లాస్ట్ టైం కూడా అడిగిన అధ్యక్ష, లాస్ట్ టైం కూడా నాకు ఇక్కడికి వెళ్ళి ఇంకా మా రెవెన్యూ మినిస్టర్ కానీ ఇక్కడ కానీ ఇంకా నాకు దీని మీద ఏమంటారంటే, మేము ఏదైనా తీసుకుంటే సింపతి పొందుతారు వాళ్ళు, ఇంకేదో పొందుతారు. ఇంకెన్ని రోజులు భయపడతాం అధ్యక్ష? దయచేసి మేము ఇప్పుడు అడిగిన వాటిని ఏదో ఇది కాకుండా వీటి మీద గవర్నమెంట్ కబ్జా తీసుకోవాలి, పొజిషన్ తీసుకోవాలి, లేదా వాటిని డిస్పెటల్ చేయాలి. వీళ్ళు ఏదో ఇది చేస్తారు అది చేస్తారని భయపడుకుంటూ ఉంటే మా మీద పెట్టిన కేసులకు ఫైనల్ కన్క్లూడ్ చేస్తాను అయ్యగారు. మేమేమంటాను అయ్యగారు, మాకు మా మీద పెట్టిన సరిగ్గా మైకిస్తే ఏం మాట్లాడో తెలియదు. ఓ కొడతా అంటాడు. మేము అడిగేది ఒకటేగా. మరి ఇప్పుడు ఏంటిదన్నా ఇప్పుడు మేము మాట్లాడుతుంటే ఇది మేము ఒకటి అడుగుతున్నాం అధ్యక్ష, మీ ద్వారా మేము ఒకటే అడుగుతున్నాం. ఈ కబ్జాలు పెట్టినవి ఎప్పటిలోగా తీసుకుంటారు, ఎప్పటిలోగా ఆక్యుపై చేసుకుంటారు? రెండోది వాటి మీద చర్యలు ఎప్పుడు తీసుకుంటారు? లేదంటారా రేపు పొద్దుగాల మీకు డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తా విత్ ఎవిడెన్సెస్ విత్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ వాళ్ళ గవర్నమెంట్కి దాని మీద యాక్షన్ తీసుకోమని చెప్తున్నాను. గౌరవ స్పీకర్ గారు సభ్యులు చెప్పిన విషయాలన్నీ కూడా నోట్ చేసుకోవడం. ధన్యవాదాలు అధ్యక్ష. ఇవాళ ఈ నా 0 ఓవర్లోని అంశం అటవీ శాఖకు సంబంధించిన అధ్యక్ష. మంత్రి గారు కూడా సభలోనే ఉన్నారు. ఎండాకాలం వచ్చిందనంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పోడు రైతులకు మళ్ళొక భయాందోళన మొదలవుతుంది అధ్యక్ష. ఇంతకుముందే ఖానాపూర్ శాసనసభ్యులు చెప్పారు, ఇవాళ గండ్ర సత్యన్న గారు చెప్పారు, మీ శాసనసభ్యులు నిన్న జి వినోద్ గారు చెప్పారు. చెన్నూరు, ఆసిఫాబాదు, ఇటు మన ఖానాపూర్, బోత్, ఆదిలాబాద్ ఎన్ని నియోజకవర్గాల్లో అటవీ భూములు పెద్ద ఎత్తున 30-40 సంవత్సరాలు 50 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నారు అధ్యక్ష. ఎండాకాలం వచ్చిందంటే వాళ్ళ వెంట పడ్డాం. ఫారెస్ట్ అధికారులు ఊర్ల మీద పడి వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టే కార్యక్రమం. పత్తి చేలు ఇప్పుడు కట్టె బీకే సమయం అధ్యక్ష. వాళ్ళను కట్టె బీకొద్దు అని చెప్పి కందకాలు తవ్వే కార్యక్రమం పెద్ద ఎత్తున చేస్తున్నారు. దానివల్ల చాలా పోడు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. గతంలో 10 సంవత్సరాలు వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. దాని మీద పెద్ద ఎత్తున రైతులు ఆందోళన చేసి ఆ ప్రభుత్వాన్ని గద్దెదించితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైనా రిలీఫ్ దొరుకుతుందేమో అంటే
అదే ఒరవడి కొనసాగిస్తున్నారు అధ్యక్ష. కనీసం